ఏమన్నా ప్రేమ యొకింత లేక దిది దితి బిడ్డలు బిడ్డల బిడ్డలు దితి బిడ్డలు 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 మహాభీమ బలాఢ్యులై తనదు బిడ్డలనందరం తోలి సాహసాక్రామిత వైరులయ్యు అమరావతి నేలుచున్నవారు నీకేమని విన్న వింతు హృదయేశ్వర మేలుదయింతలంచి చూడవే. హృదయేశ్వర, దితి బిడ్డలు వారి బిడ్డలు బలవంతులై పగబూని నా బిడ్డలను ఓడించి పారద్రోలినారు. శాశ్వతంతో అమరావతిని ఆక్రమించుకొని పాలిస్తున్నారు. ఈ విషాద వార్త నీకు ఏమని విన్నవింపగలను? మేలు కలిగేటట్లు ఆలోచించు. ఇక్కడతో ఒక పదం వేసేటండి. వాళ్ళ వాళ్ళ ఇదిగో ఆ దితి పిల్లలు ఉన్నారు, ఆ రాక్షసులు అందరూ కూడా, వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ అందరూ కూడా వచ్చి ఒక్కసారి కదండి ఎత్తి మన పిల్లల్ని అందరం తోలుకుపోయారంటే పాత్రలు అంటే అలా వెనకపాడి ఆ అసలు ఆ పట్టణాన్ని పూర్తిగా వదిలిపోయేట్టుగా పారద్రోలారు అని చెప్పారు. అంటే ఓ గొడ్డుని తోలుకుపోతూ ఉంటే అది ఎదురు తిరిగి వెళ్ళలేదు కదా, అలాగ వీళ్ళు నిర్వీర్యులై వాళ్ళ చేత గంట పడ్డారు. అమరావతిని అంతా కూడా ఆక్రమించుకొని పాలిస్తున్నారు. నీకేమని విన్నేందు మేలు తలంటి చూడవే అని వినిపించుకుంటోంది. అక్క చెల్లెండ్రయ్యును దక్కదు నాతోడి పోరు తాను దితియున్ రక్కసులు సురల మొత్తంగా అక్కట వలదనదు చూచు అవునవుననుచున్. పోలండి, వాళ్ళకి బుద్ధులైతే ఆ తల్లికి ఏమైందండి అని అడుగుతారు. ఎవరన్నా పిల్లలు తప్పు చేయగానే తల్లి మీద తల్లిదండ్రుల మీద పడిపోతారు కదా, బాధపడుతోంది. పోనీ నేను ఆవిడ అక్క చెల్లెలమే కదండి, సొంత అక్క చెల్లెలమే కదా, మరి అలాంటిది ఆవిడైనా చెప్పాలి కదా. అవునవుననుచున్ వల వలదనదు చూస్తూ ఉంటుంది. బాగుంది బాగుంది అంటుంది తప్ప ఇదేం పనిరా అదేంట్రా అన్నదమ్ముల మీదకి అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి ఎదురు చెప్పదండి. ఆ అక్క చెల్లిండ్రయ్యును దక్కదు నాతో, అసలు స్టోరీ పనికొస్తుందా చెప్పండి అని చెప్పి నాతో కయ్యం ఏమిటి తనకి, తానును దీతయున్ రక్కసులు చురల మొత్తంగా అక్కట వాళ్ళదనదు చూచు అవునవును అనుచున్. అంత అలా చూస్తూ ఉండండి, ఆ తల్లి ఒక్క మాట మాట్లాడలేదండి అలా కొట్టుకుంటుంటే అంత అంత ఎంత న్యాచురల్ గా ఉందో చూడ. ఆ భాష ఎలా ఉంటుందో మనం మామూలుగా మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. ఇంత సరళమైనటువంటి భాషలో మనకు అందిస్తుంటే, దితి నేను అక్క చెల్లెమైనప్పటికీ ఆమె నాతో ఎప్పుడూ కలహిస్తూనే ఉంటుంది. దేవతలను రాక్షసులు బాధ పెడుతున్నా ఆమె మెచ్చుకుంటుంటూనే ఉంటుంది, కానీ వద్దని పలకదు. ఎండ కనం కన్నెరుంగని ఇంద్రునీళ్ళాలు పలు పంచలను జాలిన్ పడియ నేడు త్రిభువన సామ్రాజ్య విభవం కోల్పోయి దేవేంద్రుండడవులందిరిగ నేడు కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు చర శబరార్పకుల వెంటంచనిరి నేడు అమరులకు ఆధారమకు అమరావతి అసురుల కాట పట్టయ్య నేడు బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు యాగ భాగమెల్ల తండాహరించుచున్ కడంగి చురులకొక్క కడియ నీడు. ఎలా బతికేమండి, ఎలా ఉండేవాళ్ళం. ఇదిగో ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు ఆ పలు పంచలంచాలి పాలి ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు సచీదేవి ఈనాడు పలు కష్టాలకు గురయ్యి వాళ్ళ వెనకాల బాధపడుతూ ఉంది. ఇంకా దేవేంద్రుడు చెప్పాలా, ఇంద్రుడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగనేడు ఈ రాజ్య సంపద అంతా కూడా పోగొట్టుకొని అడవుల్లో మా కష్టాలు పడుతున్నాడు. ఇంకా పోనీ అదంతా సరే, వాళ్ళకి ఏదన్నా కొంచెం ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు ఉంటారు చూడండి, తన కడసారి పిల్లలు ఉంటే వాళ్ళ మీద, లేకపోతే ఒకటి వారు పిల్లలు ఉంటే వాళ్ళ గురించి మరీ ఎక్కువ పడుతుంది కదా. కలవారి బిడ్డలై అల్లారు ముద్దుగా పెరిగిన జయంతాదులు
ఈనాడు పోయే పిల్లల వెంట తిరుగుతున్నారు. అడవుల్లో చెట్ల పట్ల పడుకుని అక్కడ అడవి జాతుల వాళ్ళతో ఆడుకుంటూ తిరుగుతున్నారు. దేవతల నెలవైన అమరావతి ఈనాడు అమరులకు ఆధారముకు అమరావతి హాసురులకు ఆటపట్టయ్యే ఆలవాలం అయిపోయింది. అన్ని లోకాల్లోనూ బలి బలి జగముల నెల్ల బలియుచున్నాడు. ఈ బలి బాగా బలిచున్నాడు. అన్ని లోకాల్లో తను గొప్పవాడిగా ఉన్నాడు. వారిని ఇంద్రుడు నిలువరింపలేకపోతున్నాడు. ఇంద్రుడు ఏమి కూడా చేయలేకపోతున్నాడు. పోని ఇంకా యజ్ఞాలలో ఆవిర్భాగం అంతా దేవతలకు వెళ్ళాలి కదా, అదేం లేదండి. హాయిగా యజ్ఞాల ఆవిర్భాగాలన్నిటిని కూడా భలే దోచుకుంటున్నాడు. ఇంకా ఆ పదాలు చక్కని పదాలు వేస్తారు. చురులకు ఒక్క కడియ నీడు, ఒక్క ఒక్క పిడత కూడా పెట్టడండి. ఒక పిడతైనా పెట్టమ్మా, ఓ ముద్దైనా పెట్టమ్మా అని వేడుకున్న దిక్కులేదు. ఓ కడియ కూడా పెట్టడు. అంతా కొంచెమైనా ఇవ్వాలి కదా. అసలు ఓ ముద్ద కూడా కబలం. కడియ అంటే కబలం అంటే మాత్రం ఒక అంత ముద్ద అనుకోండి, ఒక మెతుకైనా పెట్టడు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రజలకు నెల్లను సముడవు, ప్రజలను కడుపారగన్న బ్రహ్మవు అయ్యున్ ప్రజలందు దుష్టమతులను నిజముగా శిక్షింపవలదే నీవు మహాత్మా. మహాత్మా, బిడ్డలను అందరి పట్ల నీవు సమానమైన వాడు. ప్రేమతో బిడ్డలను కన్న ప్రజాపతివి కాబట్టి నీవు దుర్మార్గులైన బిడ్డలను కనిపెట్టి దండింపవలదా? ఇదిగో నీ పిల్లలే కదా, వాళ్ళు కూడా ఒకళ్ళేమో మంచిగా ఉంటే, వాళ్ళు చెడు ప్రవర్తనలో ఉంటే వాళ్ళని సరైన దారిలో పెట్టవలసింది తండ్రి ఎక్కువ బాధ్యత కదా. నువ్వు అని చేత ఆ దుర్మార్గులైనటువంటి ఆ బిడ్డల్ని కనిపెట్టి దండించవలదా? దండించడమే న్యాయం కదా అని అడుగుతోంది. సురలన్ సభ్యులనార్తులన్ విరథులన్ శోకంబు వారించి నిత్యరథాని నిలుపంగ రాత్రి చెరులన్ శాసింప సత్కార్యమే బెరవే రీతి ఘటిల్లు అట్టి క్రమమున్ వేగంబు చింతింపవే కరుణాలోక సుధారు ఝురిన్ తనుపవే కళ్యాణ సంధాయక. ఆయన ఏమిటండి, మహానుభావ, కళ్యాణ సంధాయక, శుభాన్ని తెప్పించేటువంటి వాడ, నీ సురలన్ సభ్యులన్ ఆర్తులన్ విరధులన్ శోకంబు వారించి నిర్జరధాని నిలుపంగా రాత్రి చెరులన్ శాసింప సత్కార్యమే. నీకు ఇదిగో ఆ మన దేవతాగణాలందరికీ కూడా మళ్ళీ ఆ అమరావతి సాధ్యమయ్యేట్టుగా, వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉండేట్టుగా, ఈ అసురులు బయటకు వీళ్ళని దేవతాగణాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలపడం, వాళ్ళని ఆ విరోధుల్ని పోగొట్టడం. బెరవు ఏ రీతి ఘటిల్లు అట్టి క్రమమున్ వేగంబ చింతింపవే. ఇదిగో పరిస్థితి అంతా నీకు చెప్పాను. ఏం చేస్తారో, ఏం ఆలోచిస్తారో, ఎట్లా ఏ రీతిగా దీన్ని ఎదుర్కొంటావో వేగంబ చింతింపవే, కాస్త తొందరగా ఆలోచించవయ్యా అని అడుగుతోంది. కర్ణాలోక సుధాఝురిన్ తరుపవే. ఝరి అంటే ప్రవాహం. ఇదిగో నువ్వు చాలా కరుణామూర్తివి. నీ కర్ణరస ప్రవాహంలో అందరినీ తడిపేవయ్యా. నువ్వు ఎంతో కరుణతో కటాక్షించి వీళ్ళని రక్షించు, మన బిడ్డల్ని అని చెప్పి అడుగుతోంది. సురలన్ సభ్యులనార్తులన్ విరతులన్ శోకంబు వారించి నిత్యరథాని నిలుపంగ రాత్రి చెరులన్ శాసింప సత్కార్యమే బెరవే రీతి ఘటిల్లు నట్టి క్రమమున్ వేగంబ చింతింపవే కరుణాలోక సుధాధరిన్ తనుపవే కళ్యాణ సంధాయక. మహానుభావ, ఉత్తములైన దేవతలు కష్టాలు గురి అయినారు, భాగ్యాలు కోల్పోయినారు. వారి దుఃఖాన్ని తొలగించు. వారిని అమరావతిలో నెలకొల్పడము, రాక్షసులను శిక్షించడము చేయదగిన మంచి పని. ఈ కార్యం ఏ విధంగా నెరవేరుతుందో తొందరగా ఆలోచించు. మమ్మల్ని నీ కరుణారస ప్రవాహంలో ముంచెత్తు అని కోరింది అదితి తన భర్త అయిన కశ్యప మహాముని. అనిన మనోవల్లభ పలుకులాకరించి
ముహూర్త మాత్రంబు చింతించి విజ్ఞాన దృష్టిని అవలంబించి భావి కాల కార్యంబు విచారించి కశ్యప బ్రహ్మ ఇట్లనియే. ఏంటండి, ఆయన అంతటి గొప్పవాడైతే ఇంతసేపు ఆలోచించాలా? మనమైతే ఎవడవాడు ఏమైంది అంటూ వెళ్ళిపో, ఏమి చూసుకోకుండా. అంటే పెద్దలు కూడా ఏదైనా కష్టం సుఖం ఏది వచ్చినా కూడా కాస్త ఆలోచించి కాస్త స్థిమిత పడి అసలు వివరం అంతా తెలుసుకొని దానికి ఎలా రెమెడీ ఏమిటి అనేది కొంచెం తన తన దృష్టికి వస్తే సరే, లేకపోతే పెద్దలని సలహా తీసుకొని చెయ్యాలి అని చెప్పడానికి అది మనం నేర్చుకోవాలి. ఏమంటున్నారు? పై విధంగా పలికిన విరాలి మాటలు విని కశ్యప ప్రజాపతి కొంచెం సేపు చింతించాడు. ఆ జ్ఞాన దృష్టితో రాబోయే కాలంలోని సంగతులను తెలుసుకొని ఇట్లా అన్నాడు. మహానుభావులు, త్రికాల వేత్తలు వాళ్ళు. అంచేత జరిగింది ఏంటి, ఏం జరగబోతోంది అనేది చక్కగా ఎరిగిన వాళ్ళు. అంచేత ఈ రాబోయే కాలంలో ఏం జరగబోతోందో కూడా తెలుసుకొని ఇట్లా చెప్తున్నాడు. కొంతసేపు చింతించాడు అంటే ఏమి విచారం లేదా అంటే, చింతించడం అంటే ఆలోచన నుండి చింత అంటే విచారం అని కూడా ఉంది. కొంతసేపు బాధపడ్డాడు, తల ఆలోచించాడు, జ్ఞాన దృష్టితో చూశాడు, రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఆ సంగతులన్నీ తెలుసుకున్నాడు. ఇట్లా అంటున్నాడు. జనకుండెవ్వడు జాతుడెవ్వండు జనిస్థానంబులెచ్చోటు సంజననం వెయ్యది మేనులే కొలంది సంసారంబులే రూపముల్ వినుమా ఇంతయు విష్ణుమాయ తలపన్ వేరేమియున్ లేదు మోహ నిబద్ధంబు నిదానమింతటికి జాయా విన్నంబో నేటికిన్. అదండి మహాత్ముల యొక్క స్థిత ప్రజ్ఞత, వాళ్ళ త్రికాల వేదిత్వం అంతా కూడా ఇది ఈ మాటలో తెలుస్తుంది. తండ్రిని రక్షించమని అడుగుతోంది. అడిగితే బిడ్డలెవరు, తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఈ చుట్టాలు ఎవరు, వీళ్ళందరూ కూడా ఆభాస బంధువులు అని చెప్తారు కదా చుట్టాల్లో. స్వామి అన్ని విధాలైనటువంటి బంధువు ఒకడు ఉన్నాడు. ఆయన మాయల్లో ఇవన్నీ బంధువు అంటే ప్రీతి కలిగించేవాడు కదా. అది మనకి కష్టాలు పోట్టి అనిష్ట నివారణ ఇష్ట ప్రాప్తి కలిగించేది రక్షణ కదా. అలా రక్షించేవాడు ఒకడున్నాడు. మన వల్ల ఏది కాదు, ఇదంతా విష్ణు మాయ వల్ల జరుగుతోంది అని ఒక వేదాంతాన్ని చెప్తున్నాడు. అంటే వేదాంతం ఏమిటయ్యా ఇంత కష్టాలు అంటే ఏంటో వేదాంతం చెప్తున్నాం అంటాం. అదే పెద్దవాళ్ళు చూడండి, ఎంత మనం కింద మీద అయిపోయి ఏమిటి వీళ్ళు ఇంత వీళ్ళకి బాధ ఉండదా, వీళ్ళు ఏమి పట్టించుకోరా, ఏమి చలనం ఉండదా, వాళ్ళ గోల వాళ్ళ దానికి మనం తిట్టుకుంటాం. కానీ వాళ్ళు ఏమిటా ఓ కంగారు పడిపోయి మీరేం చేస్తారు, ఏం మాట్లాడుతున్నా మేమేం చేస్తాం అని ఇంత తేలిగ్గా అనిస్తే మనకి చాలా కోపం వచ్చేస్తుంటుంది. కానీ పెద్దల యొక్క స్థితి వాళ్ళకి ఎలా ఉంటుందో చూడండి. జనకుండెవ్వడు దేవి విను, తండ్రి ఎవడు, జాతుండెవ్వడు, కొడుకెవరు, జనిస్థానంబులెచ్చోటు, పుట్టుకలు ఎక్కడ, పుట్టిన స్థలాలు ఏవి, ఇప్పుడు ఇక్కడ పుట్టాము, ఇంకా జన్మలో ఎక్కడ పుడతామో తెలీదు, ఎలా పుట్టామో ఎక్కడ పుడతామో కూడా తెలీదు. జననం వెయ్యది మేను లేకొలంది. ఇదిగో శరీరాలు ఏ పాటివి, ఏదో ఈ శరీరంతో అయిపోయింది అనుకుంటుందా, మళ్ళీ జన్మ అయిపోతే మళ్ళీ ఏ శరీరం, ఇప్పుడు ఏదో భగవంతుడిలా మానవ శరీరం దాల్చాం. ఇంకా సంసారంబులే రూపములు, ఈ సంసారాలు ఏమాత్రమైనవి ఆలోచిస్తే వినుమా ఇంతయు విష్ణుమాయ తలంపన్. ఇదంతా ఆలోచిస్తే ఇదంతా ఆ శ్రీమన్నారాయణ యొక్క మాయ తలంపన్ వేరేమి లేదు. ఆలోచిస్తే ఏమీ లేదమ్మా, ఇదంతా విష్ణు మాయ వల్ల జరుగుతోంది. అజ్ఞానంలో మోహ నిబద్ధంబు నినాదమింత నిదానమింతటికి. ఇదిగో ఇలా జరగడానికి కారణం ఏమిటనుకుంటున్నావు? అజ్ఞానంలో బంధింపబడి ఉండడమే దీనికి మూలం. ఈ విరోధాలు, ఈ కొట్లాట్లు, ఈ యుద్ధాలు, జయాప్త్యాల కోసం పోరాటాలు, వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళు అనుకోవడం, ఇవన్నీ ఏమిటి? సర్వస్వతంత్రం. మనని మనం రక్షించుకోగలం, మనకి మనం చూసుకోగలం, మనకు మనమే అన్ని చేసుకోగలం అనుకోవడమే అదే అజ్ఞానము.
అంటే మనం అజ్ఞానం అంటే అదే అవిద్య అని కూడా చెప్తారు కదా. ఈ శరీరమే ఆత్మ అనుకోవడం, అన్నీ మనమే చేసుకోవడం, నేను చేయగలను, నేను చూస్తాను, నేను చేస్తాను అంటాం కదా. ఇవన్నీ దీంట్లో బంధింపబడి ఉండడమే మూలము. అందువల్ల జరిగిన దానికి ఛాయ విన్నంబోన్ ఏటికిన్. ఇదిగో, ఎందుకు అలా చిన్నపోకు, ఎందుకు చింతిస్తావు? అయినప్పటికీ ఇప్పటికీ తగిన కార్యాన్ని చెప్తాను విను. సరే, ఏదో నాకు తోచింది నేను చెప్తాను విను అని చెప్తున్నారు. ఎంత మహానుభావుడు, ఇంత వేదాంతం చెప్పి ఏదో నాకు తోచింది నేను చెప్పమని, చెప్పకపోతే భార్య అసలు ఊరుకోదు కదా. అంచేత ఏదో నాకు తోచింది నేను చెప్తానులే అన్నట్టు చెప్తున్నారు. జనకుండెవ్వడు జాతుండెవ్వడు జనిస్థానంబులెచ్చోటు సంజననం వెయ్యది మేనులే కొలంది సంసారంబులే రూపముల్ వినుమా ఇంతయు విష్ణుమాయ తలంపన్ వేరేమియుంలేదు మోహ నిబద్ధంబు నిన్నా నిదానమింతటికి జాయా విన్నంబో నేటికిన్. దేవి విను, తండ్రి ఎవడు, కొడుకెవ్వడు, పుట్టిన స్థలాలు ఏవి, పుట్టుకు కారణం ఏది, శరీరాలు ఏపాటివి, ఈ సంసారాలు ఏమాత్రమైనవి ఆలోచిస్తే ఇదంతా భగవంతుడైన విష్ణుదేవుని మాయ తప్ప మరేమీ కాదు. అజ్ఞానంలో బంధింపబడి ఉండడమే దీనికి మూలం. అందువల్ల జరిగిన దానికి చింతించవద్దు. అయినప్పటికీ ఇప్పటికి తగిన కార్యాన్ని చెప్తాను విను అంతే అని ఆ కశ్యప మహాముని భార్య నదికి చెప్తున్నారు. భగవంతున్ పరమున్ జనార్తున్ కృపాపారేణున్ సర్వాత్మకున్ జగదీశున్ హరిసేవ చేయు అతండున్ సంతుష్టిన్ పొంది నీకగు ఇష్టార్థంబులెల్ల నిచ్చు నిఖిలార్థ వాప్తి చేకూరెడిన్ భగవత్ సేవలన్ పొందరాదే బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. అప్పుడు పైనంతా కూడా ఒక ఉందైనటువంటి ఒక స్త్రీగా నీకన్నీ తెలీదా అన్నట్టుగా అడుగుతాం, అలా ఉంటాం కదా. ఇక్కడ పాపం బాధపడిపోతుంది. ఇలా ఏదో వేదాంతం చెప్తుంటే ఆవిడకి ఎంత బాధ అయిపోతుంది. ప్రేయసి, ప్రియురాల, బాధపడకు. ఇదిగో, నువ్వు ఒక పని చేయి. భగవంతుడు భగవంతుడు అంటే షార్ట్ ఉన్న పూర్ణుడు. అదేంటి, హేయ గుణాలు లేనివాడు కదా. బా అన్నంటే హేయ గుణాలు లేనివాడు. ఈ షార్ట్ గుణ్య పూర్ణుడు. పరముడు అంటే అన్నిటికంటే వేరైనవాడు, లక్షణమైన వాడు, జనార్దనుడు, కృపాపానీయుడు అని ఆయన అడిగితే ఇంకా లేదనకుండా చూసి అంత కరుణ ఉన్నాడు. సర్వాత్మకుని, ఈ చరాచర జీవులందరికీ కూడా ఆత్మయే ఉన్నవాడు, జగదీశుడు, నియంత ఆయన్ని. అటువంటి ఆయన్ని అయినటువంటి హరిని, పాపాలు హరించేటువంటి ఆయన్ని సేవ చేయు. ఆయన్ని కొలు. నేను నా కాళ్ళు పట్టుకుంటే ఉపయోగం లేదు, ఆయన కాళ్ళు పట్టుకో. అతడు సంతృష్టిని పొంది, ఇదిగో ఇంత నువ్వు మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ భగవంతుని కనుక సేవించితే సంతృష్టిని పొంది ఆ భగవంతుడు సంతృష్టి పొందుతాడు. పొంది నీకు ఇష్టార్థంబులల్లా నిచ్చు. నీవు ఏ కోరుకుంటే అది ఇస్తాడమ్మా. నిఖిలార్థవ్యాప్తి చేకూరుడి. అఖిలమైనటువంటి అర్థావ్యాప్తి అంటే కోరికల పరంపరలు అన్ని కూడా తీరిపోతాయి చేకూరుడని అని. ఇంకో లాస్ట్ లో ఒక వాక్యం చెప్తున్నారు అందరికీ కూడా. భగవత్ సేవలన్ పొందరాదే బహు సౌఖ్యంబులన్ ప్రేయసి అంటున్నారు. ఇదిగో, భగవంతుని సేవిస్తే పొందరాదే అంటే పొందలేం కదా అని కాదు. ఇంకా అసలు ఆయన సేవిస్తే పొందనిది ఏదన్నా ఉంటుందా? అన్ని వచ్చేస్తాయి కదా అని చెప్పడం. బహు సౌభాగ్యంబులన్ పొందరా అని అనమాట. పొందరాదే అంటే పొందుతారు కదా అని చెప్తున్నారు. అంటే దాని ఫలితాన్ని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇలా చేసి చూడు, ఆయన నీ అభిష్టాలు తీరుతాయి, ఆయన సంతుష్టి అవుతాడు, అయ్యి నీ కోరికలను కూడా తీరుస్తాడు అన్న గృహస్థునకు గృహిణి ఇట్లని. తర్వాత దీనికి భావం ఒకసారి చదివిద్దాం. ప్రియురాల,
భగవంతుడు పురుషోత్తముడు జనార్దనుడు దయాసముద్రుడు సర్వాంతర్యామి జగదీశ్వరుడు అయిన విష్ణుమూర్తిని ఆరాధించు. ఆయన సంతోషిస్తే చాలు నీ కోరికలు నెరవేరుతాయి, అన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అతన్ని పూజించి సమస్త సంపదలను పొందవచ్చు కదా. ఈ విధంగా చెప్పిన కశ్యపుని మాటలను విని అదితి ఇట్లా అన్నది. మళ్ళీ ఇలా చెప్పిన దానికి ఇవిడ అడుగుతోంది, ఇంకా ప్రశ్న అడుగు ఇలా అంటోంది. నారాయణున్ పరమేశ్వరు ఏ రీతి తలంతు మంత్రమెయ్యది విహితాచారంబులే ప్రకారములు ఆరాధన కాలమెత్తి ఆనతి ఈవే. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. భగవంతుని ఆ ఈశ్వరుని నారాయణుడు అంటే ఏంటి? నారములకు అయినమైన వాడు, నారములు అయినముగా కలవాడు అంటే సృష్టి ప్రళయంలో కూడా ఆయనే అంతటా వ్యాపించి ఉన్నవాడు. వాటిని ఈ చరాచర జీవులందరినీ కూడా ఆ ఆ వాటికి ఆశ్రయమైన వాడు, ఆశ్రయముగా కలవాడు. అలాంటి స్వామిని పరమేశ్వరుడిని ఏ రీతి తలంతు ఎలా ధ్యానం చేయాలి చెప్పండి. మన్నం చేయాలంటే ఒక మంత్రం ఉండాలి కదా. మంత్రం వెయ్యది గీతాచారంబులు ఏ ప్రకారము. ఒక మంత్రం నుంచి చెప్పాలన్నా, ఒక పారాయణ చేయాలన్నా, ఒక ఏవోటి విహితమైనటువంటి అంటే తప్పనిసరిగా నడుచుకోవాల్సినటువంటి పద్ధతులు ఒకటి ఉంటాయి కదా. అవి అలా ఆ మంత్రాన్ని ఎలా ఉపాసన చేయాలి, ఆరాధన కాలం ఎద్ది అన్ని కూడా కొన్ని ఉదయాన్నే సాపట్టకుండా పొద్దున్నే అష్టాక్షరి మంత్రం అలాంటివి ఉన్నాయంటే, కొన్ని రామాయణ పారాయణలు అవి ఉన్నాయంటే సాపట్టకుండా శుచిగా చేయాల్సి ఉంటుంది. అలా ఆరాధన కాలం ఎద్ది కొన్ని ఉన్నాయంటే ద్వైమంత్రాలు ఉందంటే సర్వకాల సర్వావస్థల్లో పఠించవచ్చు. అలా కొన్ని ఉంటాయి కదా. వాటి ఏదో చెప్పండి, ఆ ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి, ఏ మంత్రం ఉపయోగించుకోవాలి, దానికి ఏ ఏ పద్ధతులు ఆచారంలో అంటే ఏ పద్ధతుల్ని ఉండాలి ఆనతీవే. స్వామి పరమాత్ముడైన శ్రీ నారాయణున్ పరమేశ్వరు ఏ రీతి తలంతు మంత్రమెయ్యది విహితాచారంబులే ప్రకారములు ఆరాధన కాలమిత్తి ఆనతి ఈవే. స్వామి పరమాత్ముడైన శ్రీ మహావిష్ణుని ఏ విధంగా ధ్యానించాలి, అందుకు తగిన మంత్రమేది, దాని నియమాలు ఏవి, పూజింపవలసిన కాలమేది, సెలవు ఇవ్వు అని అడిగింది. అనిన కశ్యప ప్రజాపతి సతికిన్ పయోభక్షణంబను వ్రతంబుపదేశించి తత్కాలంబున తన్మంత్రంబును తద్విధానంబును తదుపవాస దాన భోజన ప్రకారంబులను ఎరింగించిన అదితియును పాల్గొన మాసంబు శుక్లపక్షంబునన్ ప్రథమ దివసంబునన్ ధరకొని 12 దివంబులు హరి సమర్పణంబుగా వ్రతము చేసి వ్రతాంతంబున నియతయై యున్న ఎడన్ చతుర్బాహుండును పీతవాసుండును శంఖ చక్ర గదాధరుండును నై నేత్రంబులక గోచరుండైన నారాయణ దేవుండు ప్రత్యక్షంబైనన్ కనుంగొని. ఈయనొక వ్రతం చెప్పేశారు, పయోవ్రతం ఏమంటున్నారు దాన్ని, తినములు హరింసలు చేసి పయోభక్షణంబను వ్రతంబు అని పయోవ్రతం అంటారు. అంటే పయ అంటే పాలు కదా, పాలతో చేసేటువంటి ఒక వ్రతం. ఆ వ్రతాన్ని చెప్పాడు. చెప్తే ఆవిడ ఆ నియమాలు కూడా చెప్పాడు. అన్ని పైన అడిగిన వాటి అన్నిటికీ కూడా చెప్పేశాడు. ఎలాగా అని నన్ను కశ్యప ప్రజాపతి సతికి పయోభక్షణం అను వ్రతం ఉపదేశించాడు. తత్కాలం ఏ టైంలో చేయాలి, తన్ మంత్రమును ఏ మంత్రాన్ని చేయాలి, తద్విధానంబు ఏ ఆచారాలు ఏమిటనది కదా ఆ విధానము, తదుపవాస దాన భోజన ప్రకారంబులను ఎలా ఉపవాసాలు ఉండాలి, ఏం దానం చేయాలి, భోజన ప్రకారాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎరిగించిన అని చెప్తే అదికి కూడా పాల్గొన మాసంలో శుక్లపక్షం రాగానే ప్రథమ దివసంబును మొదటి రోజు మొదలుకొని పాల్గొన మాసం శుక్లపక్షంలో మొదటి రోజున మొదలుకొని 12 రోజులు హరి సమర్పణంగా ఆ శ్రీమన్నారాయణకే దీన్ని చేస్తున్నాను అని అనుకొని ఆ వ్రతాంతంబున వ్రతం అయిన తర్వాత చాలా నియమంగా ఉన్న ఎడన్ అలా చాలా నిష్టగా ఉంటే అప్పుడు చతుర్బాహుండును పీతవాసుండును శంఖచక్ర గదాధరుండును అయిన
నేత్రంబులకు అయినా కూడా నేత్రాలకు అగోచరుడే. ఆయన మన కన్నులతో మనం చూడలేం. అందుకే ఆయన ఆ అర్జునుడికి కూడా దివ్యమైనటువంటి నేత్రాలు ఇచ్చే తన విరాట్ స్వరూపాన్ని చూపించాడు. ఆ నేత్రంబులకు అగోచరుడైన నారాయణ దేవుండు ప్రత్యక్షం పైనన్ కనుక్కొని ఇలా సాక్షాత్కరిస్తే ఆ కన్నుల ఎదుట స్వామి ఈ రకంగా సాక్షాత్కరించాడు. కన్నుల సంతోషాశ్రువులు సన్నుల పైన్ పరువ పులక జాలముల సంగన్ సన్నతులును సన్నుతులును ఉన్నత రుచించేసి నిటల తాంజలి అయి అన్న కనపడగానే మనం వెంటనే ఏదో అడిగేస్తాం. నిజంగా కనుక మనం ఒక సత్పురుషులు గాని ఒక పెద్దవాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు కానీ ఎవరన్నా వస్తే కొంచెం సేపు మనకు మాట రాదు చూడండి. ఆ సీతమ్మ తల్లి కూడా రావణ వధ అయిన తర్వాత హనుమ వచ్చి చెప్పితే ఆవిడ అలా నిశ్చేష్టాలే కాసేపు మాట్లాడలేదు. మాట్లాడకపోతే హనుమకి డౌట్ వస్తుంది. అమ్మా ఏంటి రావణ్ణి మన రాముని యొక్క విజయవార్త నీకు సంతోషాన్ని కలిగించలేదా అని అడుగుతాడు. ఆనందం వచ్చినా చాలా విచారం వచ్చిన చాలా ఏదైనా ఒక దుర్ఘటన గురించి చెప్తానుకోండి ఒక్క నిమిషం అంటూ ఉండిపోతాం. సంతోషం వచ్చినా కూడా ఒక్క నిమిషం మాటలు రావు. అలాగా ఈవిడ అలా ఉన్నది. కన్నుల సంతోషాస్త్రులు సన్నుల పైన పరువన్ ఆ కళ్ళంట నీరంతా వచ్చేసి వర్షోజలాల మీద పడిపోతే తర్వాత ఇంకో ప్రక్రియ ఏమవుతుంది, ఈ రోమాలన్నీ కూడా నిక్కపడుచుకుంటాయి సంతోషాలతోటి. అలా ఉంటే సన్నతులును సన్నుతులును అలాగా ఆమె స్తోత్రాలు చేస్తుంది. ఆ తర్వాత చేసింది ఉన్నత రుచిని చేసి ఇటలా యుక్తాంజలి అయి అలా చేతులు జోడించి అలా ఉన్నది. కాసేపు ఆ రోమాలన్నీ కూడా నిక్కబుట్టుకున్నాయి. కళ్ళ అంటే ఆనంద పుష్పాలు అలా ప్రవహిస్తున్నాయి. చూపుల శ్రీపతి రూపము ఆపోవక త్రావి తావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబులన్ పొగడే అదితి లక్ష్మీనాథున్. ఒక్కసారి ఆ స్వామిని మనం కూడా ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఒకసారి మనసారా సేవించుకుందాం. చూపుల శ్రీపతి రూపము ఆపోవక ఏంటోండి కడుపు నిందనట్టుంది, ఏమిటో ఎంత తృప్తి తీర్చలేదు, ఇంకా తినాలనుంది అంటాం. ఎప్పుడు అంత మనసుకు ప్రీతి అయితేనే కదా మనం అలాంటి అంటాం. ఆపోవక ఏమిటో ఆపోలేదు, ఇవాళ భోజనం చేస్తాం కానీ ఏమిటో ఆపోలేదు అంటాం. ఆపోలేదంటే ఏంటో తృప్తి కలగలేదు. త్రావి త్రావి ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని అలా అనుభవించి అనుభవించి హర్షోద్ధతయై ఆనందం ఇంకా ఏమిటో చెప్పనండి ఎంత ఆనందం కలిగిందో అంటాం చూడండి. హర్షోద్ధతయై బాపుచ్చి మంద మధురాలాపంబులన్ పొగడే. ఇంకా ఏం చేసింద మైమరిచిపోయింది. వాపి వాపుచ్చి అంటే అలాగా కొంతసేపు తను మర్చిపోయింది ఉండి అప్పుడు ఆ స్వామి చోట మంద మధురాలాపంబుల చాలా చిన్నగా మంచి మనసుని ఆయన్ని ఉత్తేజపరిచేటువంటి మధుర భాషలతోటి పొగడిందిట ఆ లక్ష్మీపతిని. చూపుల శ్రీపతి రూపము ఇవి మనకు అలాగూ అంతటి అదృష్టం ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. అంచేత ఒకసారికి 2 సార్లు చదవాలనిపిస్తుంది. చూపుల శ్రీపతి రూపము ఆపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబులన్ పొగడే అదితి లక్ష్మీనాథన్. అదితి దేవి ఆ దేవదేవుని స్వరూపాన్ని చూపులతో తనివి తీరా త్రాగింది. చూపులతోటే తాగడం అంటే అదే మనకు రామాయణంలో కూడా చెప్తారు. విభీషణ్ణి చూసి ఆ రామచంద్రమూర్తి శరణాగతి చేసిన తర్వాత విభీషణ శరణాగతిలో చెప్తారు అలా కళ్ళతో తాగేశాట రాముడు ఆయన్ని. అలాగా ఇవిడు కూడా తనివి తీరా చూపులతో తాగేసిందిట. నిండు సంతోషంతో మైమరిచి ఆ స్వామిని మృదు మధుర వాక్కులతో ఇట్లా స్థుతించింది. ఎలా స్థుతిస్తోంది చూడండి. పెద్దలు ఎవరన్నా వస్తే అందరూ కాస్త వాళ్ళకి
ఆ ఒకసారి మనసారా పలకరించి వాళ్ళకి సాష్టాంగ దాసోహం పంపించి కుశల ప్రశ్నలు వేసి కాస్తని మంచి తెచ్చుకుంటారా అని చెప్పి అడిగి అప్పుడు అందరూ కులాసా అన్నారా, మీ ఆరోగ్యం బాగుందా అని అడుగుతాం చూడండి. అలాగా అతిథి సత్కారం చేయాలి. అది మనకి ఎన్నోసార్లు ఈ బాగా ఈ ఏవైనా సరేండి, పెద్దలు చెప్పిన ఏ గ్రంథాలైనా సారం అదే. యజ్ఞేశ విశ్వంభరాచ్యుత శ్రవణ మంగళనామధేయ లోకస్వరూప ఆపన్న భక్తి జనార్థి విఖండన దీనలోకాధార తీర్థపాద విశ్వోద్భవ స్థితి విలయ కారణభూత సంతతానంద శశ్వద్విలాప విలాస ఆయు దేహంబుననుపమ లక్ష్మియు వసుధయు దివమున్ త్రివర్గములను వైదిక జ్ఞానయుక్తియు వైరి జయము నిన్ను కొలువని నరులకు మెరయగలదే వినుత మందార గుణహార వేదసార ప్రణతవత్సల పద్మాక్ష పరమ పురుష. యజ్ఞేశ్వర, విశ్వంభర, అచ్యుత, నీవు భక్తుల పాలి కల్ప వృక్షానివి, చుగుణ నిధివి, పూజించే వారిని ప్రోచేవాడవు, కమలాల వంటి కన్నులు గలవాడు, పరమాత్ముడవు, వేదాలకు ఆధారమైన వాడు, అంతటా నిండిన వాడవు, లోకమే రూపైన వాడవు, దిక్కులేని దీనులను చేరదీసేవాడవు, పాదంలో పవిత్రమైన గంగా నది కలవాడవు, లోకాలు పుట్టి పెరిగి గిట్టడానికి కారణమైన వాడవు, ఎల్లప్పుడూ ఆనందంతో అలరారే వాడవు, శాశ్వతమైన లీలా విలాసాలు కలవాడవు, ఈ లోకంలో మంచి ఆయుష్, మనుగడ, కలిమి, ఇహము, పరము, ధర్మార్థ కామాలు, వేద విజ్ఞానము, శత్రుజయము నిన్ను పూజించని వారికి లభించవు కదా. ఇవన్నీ భగవంతుని తృప్తి పరిస్తే ఆయన సంతుష్టుడే అన్ని చేస్తాడు. అంటే ఏంటి, అందరి విషయంలో సముడు సముడు అంటారు కదా, మరి కొందరికి ఎందుకు రావంటే, నువ్వు వెళ్ళవయ్యా, ఒక అడుగు వేస్తే అప్పుడు ఆయన 10 అడుగులు వేసుకుని వస్తాడు. అసలు నువ్వు ఆ దృష్టే నీకు లేకపోతే ఎందుకయ్యా కోరుండి ఇచ్చేస్తాడు అని అంటాం కదా. అట్లాగా ఇవన్నీ కూడా ఆయన ఆశ్రయించిన వాళ్ళకి వస్తాయి, లేని వాళ్ళకి ఉండవు. ఆయుష్, మనుగడ, కలిమి అంటే సంపద, ఈ లీలా విభూతిలోని ఇహము, పరము నిత్య విభూతిలోను కూడా శ్రేయస్సు, ధర్మార్థ కామాలు, వేద విజ్ఞానము, శత్రు జయము, ఇవన్నీ కూడా నిన్ను పూజించని వారికి లభ్యము కావు కదా. పూజించిన వారికే దక్కుతాయి తప్ప నిన్ను దూరంగా పెట్టుకున్న వాళ్ళకి ఇవేమీ లభించవు కదా అని అదితి ఆ సాక్షాత్ నారాయణుని ఈ విధంగా స్తుతిస్తోంది. పైన కూడా పెద్ద కష్టమైన పదాలు ఏం లేవు. విశ్వ ఉద్భవ స్థితి విలయ కారణభూత అంటే సృష్టి స్థితి లయలకు నువ్వే కారకుడవి అంటే. సంతతానంద, శశ్వత్ విలాస, నీకు శాశ్వతమైన, శశ్వ అంటే శాశ్వతమైనటువంటి విలాసాలు కలవాడవు. ఆయన ఎప్పుడు ఆయన అచ్యుతుడు కదా, చ్యుతి అనేది ఆయనకు ఉండదు కనుక ఎప్పుడు నిత్య వైభవం కలిగిన వాడై ఉంటాడు. అసురవరులు సురల నదిలించి బెదిరించినాక మేలుచున్న నాట నుండి కన్న కడుపుగాన కంటన్ కురుకురాదు కడుపు బొక్కు మన్పి కావవయ్యా. ఇలా ఏమన్నా వెంటనే డైరెక్ట్ గా అడిగేస్తోంది. ఇలా ఒకసారి అది ఇలా స్తోత్రం చేసింది, నువ్వే దుఃఖివి అని నన్ను అడిగింది. ఆ సురవరులు సురలను అదిరించి బెదిరించి నాకమేలుచున్న నాట నుండి, ఇదిగో ఈ నాకమంటే గాన్ని పరిపాలిస్తున్న నుండి కూడా ఈ రకంగా ఆ అసురులు బెదిరిస్తూనే ఉన్నాడు, ఎదురిస్తూనే ఉన్నారు, ఆస్తమానం పీడిస్తూనే ఉన్నారు. అంచేత ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కూడా వచ్చింది, అసలు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కన్న కడుపు కానా కంటన్ కూరుకురాదు, కంటికి మీద ఒక్క నిద్రైనా వస్తేనా, ఒక్క మాటైనా కళ్ళు మూస్తే ఒట్టు అంటాను చూడండి. ఎందువల్ల? కన్న కడుపు కానా. ఇదిగో తల్లి మనసు ఎలా ఉంటుంది చెప్పు తండ్రి, నా బాధ నీకు తెలుసు కదా. అంచేత కంటికి కునుకు రావట్లేదు, కడుపుని పప్పు మాకి కావవయ్యా. అయ్యా
నా నా ఆర్తిని తీర్చు, నా బాధను తీర్చు, నా కడుపు మండిపోతుంది అంటే అంతలా నా కడుపు మంటానికి అసలు చల్లార్చవయ్యా అని చెప్పి వేడుకుంటోంది. నీ నీ కోడండును నీ కుమారవరులన్ నీ నాథుడున్ నీవు సంశ్లోకింపన్ సతులున్ పతుల్ మిగుల సమ్మోదింపరాత్రించెరుల్ చోకింపన్ భవదీయ గర్భమునంతేజోముక్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్ట నీ సుతుండని నర్తించి వర్తింపగాన్. వెంటనే ఈయన కూడా చక్కగా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అమ్మా, తేజస్సుతో కూడిన రూపంతో నీ కడుపున జన్మిస్తాను. నీ కోడళ్ళు, నీ కొడుకులు, నీ మగడు నీవు మెచ్చుకునేటట్టు చేస్తా. అమ్మ, అందరికీ సంతోషం కలిగిస్తాను. నీకు కొడుకే పుడతాను. నీ కొడుకులు, కోడళ్ళు, నీ భర్త, నువ్వు అందరూ కూడా సంతోషించేట్టుగా సంతోషం కలిగేటట్టు చేస్తాను. మీ ఆలుమగలు కూడా ఆనందించేటట్టు చేస్తాను. రాక్షసులు కలవలు పడేటట్లు చేస్తాను. ఎందుకంటే వాళ్ళ సంగతి నేను చూస్తాను కదా, వాళ్ళకి పెట్టే పాటలు ఎలా పెడతానో చూద్దు గాని అలాగా వాళ్ళు కలవల కంగారు పడిపోయి ఏం దిక్కు లేకుండా చేసేస్తాను చూడు. నీ ఒడిలో ఆడుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. బాబా, ఏం అదృష్టం అండి. అమ్మ, నీ ఒడిలో ఆడుకోవాలని ఉందమ్మా. నీ కడుపుని నేను పుట్టాను, ఇటు నీకు సంతోషాన్ని కలిగిస్తాను, నీ కష్టాలు కడదేరుస్తాను, ఆ రాక్షసులు లెక్కని వాళ్ళని కలవల పరిచేస్తాను అని చెప్పేస్తున్నాను. బలిమిందైత్యుల చంపరాదు వినయోపాయంబునంగాని సంచలనం బొందకు నేను నీ నియతకిన్ సద్భక్తికిన్ మెచ్చితిన్. బలి విద్వేషియు నా నా నిలింపగణం పౌలోమియున్ మెత్త దైత్యుల రాజ్యం బుహరింతు ఇంద్రునికి ఇత్తున్ దుఃఖమింకేటికిన్. అసలు ఎందుకు పుడతానన్నాడు అనే దానికి ఒక కీలకమైనటువంటి పాయింట్. ఈవిడ ఆ భర్త ఎన్నో నియమాలు చెప్పాడు, ఆ నియమాల ప్రకారం పాపం చేసింది, అన్ని చేసింది. చేస్తే నేను నీ నియతికిన్ సద్భక్తికిన్ మెచ్చితి. ఏదో భక్తి, ఏదో నవమేధ భక్తులు అన్ని ఉన్నాయి. మా అమ్మగారు ఒక పెద్ద శీర్షపద్యం ఒకటి రాశారు. ఏదో ఆడంబర భక్తి అని, ఏదో ప్రకట భక్తి అని, ఏదో అలాగా ఉంటాయి రకరకాల ఆ పద్యాలు మర్చిపోయాం. అలాంటివి ఏదో గొప్ప కోసం చేసేదో వీడు భక్తుడు అనిపించుకోవాలి అలాంటి కాకుండా మనస్ఫూర్త మనసవార్త కర్మణ నువ్వే దిక్కు అని చేసేటువంటి అటువంటి ప్రేమ రూపంలో ఉన్నదే భక్తి అనేది. ఆ నియతికి నియమబద్ధమై ఉండాలి. అది కూడా ఆ నియమాలతో కూడినటువంటి నీ సద్భక్తి ఉండే దాన్ని నేను మెచ్చుకున్నానమ్మా, నీకు నేను పెడతా. బలిమింద అయితే ఇదిగో చూడండి, స్వామి అంతటి వాడు చెప్తున్నాడు. ఇదిగో ఏదో ఒకటి ఇప్పుడు వెళ్ళి ఆయన ఏం తలుచుకుంటే చాలు వాళ్ళందరినీ చంపి పడేయచ్చు, కానీ సమయం కాదు అంటారు. ఎప్పుడు కూడా కాలానికి కట్టుబడే. మరి మళ్ళీ ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి చేయాలంటే కాలం వచ్చే వరకు అలా వెయిట్ చేస్తాడు స్వామి. అది అలాగా వాళ్ళు కామరూపులు. ఇప్పుడు మనం వెళ్ళి ఏదో పరాక్రమంతో వాళ్ళని చంపరాదు, వినయోపాయంబుననే అవుతుంది. ఏదో కొంచెం వాళ్ళు ఏదో ఎత్తు వేయాలి, మాయోపాయంతో వాళ్ళని గెలవగలం అని చెప్తున్నాడు స్వామి. సాహసంతో కూడిన ఉపాయంతో తప్ప బలం చూపెట్టి రాక్షసులను మట్టు పెట్టడానికి వీలు లేదు. నీ నియమానికి భక్తికి నేను సంతోషించినాను. ఇంద్రుడు, సతీదేవి, దేవతలు సంతోషించే విధంగా రాక్షసుల రాజ్యాన్ని అపహరించి ఇంద్రునికి ఇత్తున్. దుఃఖం ఇంకేటికి, ఇంకా దుఃఖం ఎందుకు? ఇంకా అసలు నీకు దుఃఖం అవసరమే లేదు. నీ రమణుని సేవింపుము నా రూపము మానసించి నలి నీ గర్భాగారంబు వచ్చి చొచ్చెదా గారము నన్ పెంపవమ్మ కరుణన్ నన్ను. ఇప్పుడు వెంటనే చేయవలసింది ఏంటి? నీ భర్తని సేవించు, ఆయన్నే సదా కామించు. ఆయన్ని సేవిస్తే అప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు. ఆ గర్భంలో నా అంశతో నేను నీ గర్భంలో చేరుతాను. ఎలా అడుగుతున్నాడు చూడండి.
కారమునన్ పెంపవమ్మా కరుణన్ నన్ను. ఆయన పాలించేవాడు. అమ్మ చాలా ప్రేమగా నన్ను చూసుకోమ్మా, ప్రేమగా చూసుకో అంటారు కదా. ఆమెని కోపం పోయిందా? అమ్మ రోజులా నువ్వు ప్రేమగా